నమస్తే విద్యార్థి మిత్రులారా, నేను మీ రమేష్. గోరారాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, నేను ఎల్లప్పుడూ అంటూ ఉంటాను, విద్యాధనం సర్వధనం ప్రధానం. విద్యను నేర్చుకోండి అమ్మా, కష్టపడండి, దీన్ని ఎవరు దోచుకోరు. వెల్, ఈరోజు మన క్లాస్లోకి వెళ్దామమ్మా. ఈరోజు క్లాసు TOO2. టూ అంటే రెండు అర్థాలు వస్తాయమ్మా. టూ అంటే ఆల్సో, కూడా. ఇక ఇంకొకటి టూ అంటే చాలా, వెరీ మచ్, అతి. ఈ విధంగా ఈ టూకి అర్థాలు ఉన్నాయమ్మా. ఇక ఎగ్జామినేషన్లో మనకి టూ సెంటెన్స్లో ఇచ్చి ఆ టూని తీసేయండి లేదా టూని యూజ్ చేయండి, ఇలా క్వశ్చన్స్ అడుగుతారమ్మా. టూ అంటే ఆల్సో, కూడా. టూ అంటే చాలా, అతి. మరి దీంట్లో ఎగ్జామినేషన్స్లో, పరీక్షల్లో సెంటెన్స్ ఎలా అడుగుతారో చూద్దామమ్మా. సెంటెన్స్ నెంబర్ 1, హీ ఈజ్ టూ వీక్ టు వాక్. ఇది ఆల్మోస్ట్ నెగటివ్కి వస్తుందమ్మా. అంటే అతను నడవడానికి చాలా బలహీనంగా ఉన్నాడు అన్నమాట. అతను హీ ఈజ్ టూ వీక్ టు వాక్, నడవడానికి చాలా బలహీనంగా ఉన్నాడు. మరి ఈ సెంటెన్స్ లో ఉన్న టూని రిమూవ్ చేయాలి. రిమూవ్ టు అన్నాం కదా, ఇక్కడ ఈ టూని తీసేయాలి. అంటే మరి ఏం యూజ్ చేస్తాం ఇక్కడ? సో దట్ ని యూజ్ చేస్తారమ్మా. రిమూవ్ టు అంటే ఆ సెంటెన్స్ లో సో దట్ ని యూజ్ చేస్తారు. ఒకవేళ సో దట్ ఉండి యూజ్ టు కనుక అంటే ఆ సో దట్ ని తీసేసి టూని యూజ్ చేస్తారమ్మా. ఆన్సరు హీ ఈజ్ సో వీక్. ఇక్కడ టూ ఏదైతే ఉందో అమ్మా, ఈ టూ ప్లేస్ లో సో యూజ్ చేసాం. ఇక్కడ సో ఉంది కదా, ఈ సో యూజ్ చేసాం. వీక్, మళ్ళీ ఈ టూ TO2, ఈ TO2 ప్లేస్ లో దట్ యూజ్ చేసామమ్మా. ఇక నెక్స్ట్ హీ కెనాట్ వాక్. దీంట్లో హీఈస్ టూ వీక్ టు వాక్ ఇంతవరకే క్లోజ్ అయింది. ఇక సో దట్ లో హీ సో వీక్ దట్ హీ కెనాట్ వాక్, ఈ సెంటెన్స్ అమ్మా. అతను చాలా బలహీనంగా ఉన్నాడు, అందుకే అతను నడవలేడు. ఇది అర్థం అమ్మా. ఇక రెండో సెంటెన్స్, సెకండ్ సెంటెన్స్ చూద్దామమ్మా. షీ రీచ్డ్ టూ లేట్ టు క్యాచ్ ద ట్రైన్. షీ రీచ్డ్. ఫస్ట్ సెంటెన్స్ ఇదమ్మా ప్రెసెంట్ టెన్స్ లో ఉంది, ఈ సెకండ్ సెంటెన్స్ పాస్ట్ టెన్స్ లో ఉందమ్మా. షీ రీచ్డ్ టూ లేట్ టు క్యాచ్ ద ట్రైన్. ఆమె చాలా లేట్గా పోయిందనమాట ట్రైన్ క్యాచ్ చేయడానికి. దాని అర్థం ఏంటంటే ఆమె ఎంత లేట్ పోయిందంటే ఆమెకు ట్రైన్ దొరకలేదు, ఇది అర్థం అనమాట. ఇక సో దట్ ఏమో చూడండి. షీ రీచ్ సో లేట్ దట్ షీ కుడ్ నాట్ క్యాచ్ ద ట్రైన్. చూడండి అమ్మా, ఫస్ట్ సెంటెన్స్ లో కెన్ నాట్ రాసాము, ఇక్కడ సెకండ్ సెంటెన్స్ లో రాస్తున్నాము కుడ్ నాట్. ఎందుకంటే ఫస్ట్ సెంటెన్స్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది, ఈ సెకండ్ సెంటెన్స్ పాస్ట్ టెన్స్ లో ఉంది. అందుకనే దీంట్లో కెన్ నాట్ ఉంది, దీంట్లో కుడ్ నాట్ ఉందమ్మా. ఇది గుర్తుంచుకోండి. ఇక మూడవది, హీ ఈజ్ సో డల్ దట్ హీ కెన్ నాట్ పాస్. ఈ సెంటెన్స్ లో ఈ రెండు సెంటెన్స్ లో టూని మనం రిమూవ్ చేసాం. ఇక ఈ సెంటెన్స్ లో సో దట్ ఇచ్చారు, దీంట్లో మనం టూని యూజ్ చేయాలమ్మా. హీ ఈజ్ సో డల్ దట్ హీ కెన్ నాట్ పాస్. ఆయన ఎంత డల్గా ఉన్నాడంటే అతను పాస్ అవ్వలేడు అనమాట. ఇక టూని కనుక యూజ్ చేస్తే హీ ఈజ్ టూ డల్ టు పాస్. హీ ఈజ్ టూ డల్ టు పాస్. వాడు చాలా ముద్దున్నాడు, పాస్ గాడు, ఇలా అన్నమాట. ఇక నాలుగవది, ద మ్యాంగోస్ ఆర్ సో చీప్ దట్ దే కెనాట్ బి గుడ్. ఇది సో దట్ అమ్మా. దీంట్లో కూడా టూని యాడ్ చేయాలమ్మా. ఏమన్నా ఇక్కడ సెంటెన్స్ ఏముంది? ద మ్యాంగోస్ ఆర్ సో చీప్. మామిడి పళ్ళు చాలా తక్కువ ధరకి ఉన్నాయి, సో చీప్. దట్ దే కెనాట్ బి గుడ్. బహుశా అవి బాగలేవచ్చు, మురిగిపోయి ఉంటాయి అవి. ఇక్కడ టూ ఏం చేసాం? ద మ్యాంగోస్ ఆర్ టూ చీప్ టు బి గుడ్. ద మ్యాంగోస్ ఆర్ టూ చీప్ టు బి గుడ్ అంటే అంత అవి చీప్ గా ఉన్నాయంటే అవి బాగలేవని. ఇది సో దట్ యూస్ టు అనమాట. నెక్స్ట్ ఐదవ సెంటెన్స్ చూడండి అమ్మా. ద స్టోన్ ఈజ్ టూ హెవీ టు లిఫ్ట్.
ద స్టోన్ ఈజ్ టూ హెవీ టు లిఫ్ట్. స్టోన్ బండరాయి చాలా బరువు ఉందమ్మా లేపడానికి, అంటే లేపడం కుదరదు అనమాట. అంటే దీని ఆన్సర్ ఇక్కడ టూ ఉందమ్మా, దీనిలో సో దట్ యూజ్ చేయాలా. ద స్టోన్ ఈజ్ సో హెవీ దట్ నన్ కెన్ లిఫ్ట్ ఇట్. ఇది ఒకటమ్మా, ఎందుకంటే ఇక్కడ స్టోన్ అయితే ఉందో ఇది ఇనానిమేట్ థింగ్ అమ్మా, నిర్జీవమైన వస్తువు. అందుకనే దీనికి ఏ రాశాం ఇక్కడ, ద స్టోన్ ఈజ్ సో హెవీ దట్ నన్ కెన్ లిఫ్ట్ ఇట్. ఇది ఒక సెంటెన్స్ అమ్మా. ఇక దీన్ని ప్యాసివ్స్ కనుక రాస్తే, ద స్టోన్ ఈజ్ సో హెవీ దట్ ఇట్ కెనాట్ బి లిఫ్టెడ్. ఇది ప్యాసివైస్ అమ్మా. ఈ విధంగా ఈ సెంటెన్స్ ని రెండు విధాలుగా మార్చవచ్చు. ఇలాంటి సెంటెన్స్ కనుక రాస్తే ఇలా రాసినా కరెక్టే, ఈ విధంగా రాసినా కూడా ఆన్సర్ కరెక్టే. మరి ఈ సెంటెన్స్ ని ఎలా మారుస్తున్నారమ్మా? ఈ సెంటెన్స్ ని మార్చడానికి రూల్స్ ఏమైనా ఉన్నాయంటే రూల్స్ పెద్దగా ఏం లేవు, చాలా ఈజీ అమ్మా. ఒకసారి మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఇది ఎగ్జామ్స్ లో అడుగుతారు, ఫైండ్ ద ఎర్రర్ అంటారు, లేకపోతే చేంజ్ అంటారు. సో చూద్దాము రూల్స్ ఏమున్నాయి ఇక్కడ. రూల్ నెంబర్ 1, సో షుడ్ బి యూజ్డ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ టు. ఈ సెంటెన్స్ లో టు ఎక్కడైతే ఉంటుందో ఈ టు ప్లేస్ లో ఏమి యూజ్ చేయాలమ్మా? సో అండ్ అలాగే దట్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ టు. ఈ టు ప్లేస్ లో సోని యూజ్ చేయాలి. ఇక ఈ TO2 ఏదవుతుందో ఈ స్థానంలో దట్ ని యూజ్ చేయాలమ్మా. నెంబర్ 1. నెంబర్ 2, ఇఫ్ ద గివెన్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ప్రెసెంట్ టెన్స్ కెనాట్ బి యూజ్డ్. ఇచ్చిన సెంటెన్స్ కనుక ప్రెసెంట్ టెన్స్ ఉంటే ఏంటి యూజ్ చేయాలి? కెనాట్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ పాస్ట్ టెన్స్ కుడ్ నాట్ బి యూజ్డ్. ప్రెసెంట్ టెన్స్ లో కనుక ఉంటే కెనాట్ యూజ్ చేయాలి, పాస్ట్ టెన్స్ లో ఉంటే కుడ్ నాట్ యూజ్ చేయాలమ్మా. ఇంత దీంట్లో యూజెస్. వెల్, బహుశా అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ లో పెట్టండి అమ్మా, నేను మీ డౌట్స్ ని క్లియర్ చేస్తాను. వెల్, ఇక్కడ మనం ఆగుదామమ్మా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ క్లాస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.